Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series, Science and Technology Paper 5. Already previous topics playlist lo unte evaraina chodakapothe okasari chodochu. Idi topic 3.1. This topic is about Indian Space Research Organization ISRO activities and achievements చూస్తున్నాం. Please visit www.groupsmaster.com. This is our official website. This website mainly useful for you in your APPSC and UPSC Civil Services examination preparation. ఇస్రో అచీవ్మెంట్స్ యాక్టివిటీస్ చూద్దాం. ఇందులో మీకు ఇస్రో రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ మీరు ఇస్రో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో ఆ డేట్ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇంట్రడక్షన్ యూస్ చేసుకోవచ్చు. ఇస్రో వాజ్ అఫీషియల్లీ ఫార్మ్డ్ ఆన్ August 15, 1969. సిన్స్ ద ఫస్ట్ రాకెట్ లాంచ్డ్ ఆన్ November 21, 1963 from Tumba Equatorial Rocket Launch Station, ISRO has achieved a number of milestones proving its presence in the field of space technology. Today, ISRO has become one of the largest and most successful space agencies in the world. ISRO successfully developed the technology to launch satellites, that is ASLV-3, SLV-3, ASLV, PSLV, XL variant, GSLV Mark II, GSLV Mark III, RSLV are the satellite launch vehicles of ISRO. మీరు ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లేటర్ ఇస్రో రిలేటెడ్ ఏ క్వశ్చనో అది అకార్డింగ్ టు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ యూ కెన్ ప్రెజెంట్ యువర్ ఆన్సర్. ఇది ఇస్రో రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే అక్కడ ఈ బేసిక్ ఇంట్రడక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఇస్రో అచీవ్మెంట్ ఏంటో చూడండి. ఆన్ April 1975 ISRO built India's first satellite Aryabhatta, which was launched by the Soviet Union. సోవియట్ యూనియన్ లాంచ్ చేసింది. ఇస్రో ఫస్ట్ శాటిలైట్ బిల్డ్ చేసింది, దాని పేరు ఆర్యభట్ట అని పెట్టింది. నెక్స్ట్ ఇవన్నీ మేజర్ అచీవ్మెంట్స్. మీరు ఇంకా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరు కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీ విల్ సీ రోహిణి. On July 18, 1980, Rohini became the first satellite to be placed into the orbit by an Indian-made launch vehicle. ఇంతవరకు ఇండియా శాటిలైట్ లాంచ్ వెహికల్స్ లేవు ఇండియా దగ్గర. సో ఆర్యభట్ట కూడా సోవియట్ రాకెట్ యూస్ చేసుకొని సోవియట్ సాయిల్ నుంచి వెళ్ళింది. సో రోహిణి బికమ్ ద ఫస్ట్ శాటిలైట్. రోహిణి అనేది ఫస్ట్ శాటిలైట్ మన ఇండియన్ మేడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తీసుకెళ్ళింది అనమాట. అదే SLV-3. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1983, ఇన్సాట్ సిస్టమ్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ has become one of the largest డొమెస్టిక్ కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇన్ ఏషియా పెసిఫిక్ రీజియన్. మన డొమెస్టిక్ కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్ డిజైన్ చేశారు. 1983 నుంచే తను డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట. నౌ దిస్ ఇన్సాట్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డొమెస్టిక్ కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇన్ ఏషియా పెసిఫిక్ రీజియన్. ఆన్ May 20, 1992 ASLV D3 డెవలప్మెంటల్ ఫ్లైట్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లైట్ అయితే D1, నెక్స్ట్ అయితే D2, D3 అంటారు. సో మనం D3 మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. నోటబుల్ అచీవ్మెంట్స్ కనుక D3 వాజ్ సక్సెస్ఫుల్లీ లాంచ్ అండ్ ప్లేస్డ్ stretched Rohini satellite series SROS-C into an orbit. Next is 1994 నుంచి PSLV వచ్చింది. ఇస్రో PSLV successfully placed IRS-P2 satellite, Indian remote sensing satellite, into an 820 km sun synchronous orbit. It is an earth observation satellite to monitor natural resources monitor చేయడం కోసం ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వాడతారు. వీటిని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటారు. పిఎస్ఎల్వికి చాలా వేరియంట్స్ ఉంటాయి. మళ్ళీ DXL, QL అని, QL రీసెంట్ 1, 3S నెక్స్ట్ కాన్సెప్చువల్ స్టేజ్లో ఉంది. పిఎస్ఎల్వి ఇస్ ద మోస్ట్ రిలయబుల్ అండ్ వెర్సటైల్ వర్క్ హార్స్ టు లాంచ్ శాటిలైట్స్. సో ఇట్ ఈస్ ఎ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇస్రో, వెర్సటైల్ వర్క్ హార్స్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇస్రో. 2001లో GSLV వచ్చింది. ద ఫస్ట్ డెవలప్మెంటల్ టెస్ట్ ఫ్లైట్ ఆఫ్ ఇండియాస్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వాజ్ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ విత్ అన్ ఆబ్జెక్టివ్ టు ప్లేస్ హెవీ పేలోడ్స్ ఇంటూ GTO. మనకి లో ఎర్త్ ఆర్బిట్, జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్, ఇలా వేరియస్ ఆర్బిట్స్ ఉంటాయి. సో ఇవి మనం మీరు స్పేస్ టెక్నాలజీ గురించి చదివేటప్పుడు చదివే ఉంటారు. సో ఇది రివిజన్ వీడియో కనుక డీప్గా కాన్సెప్చువల్ క్లారిటీ ఏమి ఇవ్వడం లేదు. నెక్స్ట్ GSAT-3 2004. GSAT-3ని EduSat అని కూడా అంటారు, ఎడ్యుకేషన్ శాటిలైట్ అనమాట. ఇది ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ బిల్ట్ ఎక్స్క్లూసివ్లీ టు సర్వ్ ఎడ్యుకేషనల్ సెక్టార్ పర్పస్ కోసం అని ఇస్రో డిజైన్ చేసి పంపించిన శాటిలైట్ ఎడ్యుకేషన్ శాట్ అనమాట. నెక్స్ట్ ఇన్ 2008 అందరికీ తెలిసిందే ద ఫస్ట్ స్పేస్ మిషన్ ఆఫ్ ఇండియా టు ద మూన్ వాజ్ మేడ్ బై ఇండియా విత్ ద లాంచ్ ఆఫ్ చంద్రయాన్. ఇట్ డిస్కవర్డ్ వైడ్ స్ప్రెడ్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఆన్ మూన్. నెక్స్ట్ ఇన్ 2009 3 బ్యాక్టీరియా స్పీసెస్. 2009లో 3 బ్యాక్టీరియా స్పీసెస్ని, ఈ బ్యాక్టీరియా స్పీసెస్ హై రెసిస్టెన్స్ టు UV రేస్ అనమాట, were found in the Earth's upper atmosphere by ISRO. ISRO found these 3 bacteria species in Earth's upper atmosphere. These 3 bacteria species are high resistance to UV rays. ఇప్పుడు మనకు వచ్చిన కరోనా వైరస్ UV రేస్తో కిల్ చేస్తున్నారు. బట్ ఈ 3 బ్యాక్టీరియా స్పీసెస్ UV రేస్కి హైలీ రెసిస్టెంట్ అనమాట. సో యూ కాంట్ కిల్ దిస్ బ్యాక్టీరియా యూజింగ్ UV రేస్. ఇన్ 2012
ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్ ద 100th స్పేస్ మిషన్. 2012లో ఇస్రో 100th స్పేస్ మిషన్ కూడా ఒక నోటబుల్ అచీవ్మెంట్ కనుక ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యూజింగ్ పిఎస్ఎల్వి C-21 రాకెట్ యూస్ చేశారు అండ్ ఇట్ ప్లేస్ 2 ఫారెన్ శాటిలైట్స్ ఇన్ టు ఆర్బిట్. ఇన్ 2013 ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ మార్స్ ఆర్బిటర్ మిషన్. అందరికీ తెలుసు, దీనికి ఇంకో పేరు మంగళయాన్ అంటారు. యూజింగ్ పిఎస్ఎల్వి ఎక్సెల్ వేరియంట్, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఇస్రో బికాస్ ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు రీచ్ మార్స్ సక్సెస్ఫుల్లీ అట్ ఇట్స్ వెరీ ఫస్ట్ అటెంప్ట్ అనమాట. ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్కి రీచ్ అయిన ఫస్ట్ కంట్రీ ఇండియా. In 2014, ISRO launched GSLV Mark 3 variant, which is a crew capsule that can take human beings into space. Human beings in the space లో తీసుకెళ్ళాలంటే చాలా ఎక్కువ వెయిట్ క్యారీ చేసుకుని తీసుకెళ్ళాలి కనుక GSLV Mark 3 అనేది తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ capable to take human beings to space. ఇదే వాడతారు గగన్యాన్ మిషన్లో. నెక్స్ట్ చూస్తాం. In 2015, ISRO launched its satellite-based air navigation services Gagan and joined the elite group of US, Japan and European Union which have a similar systems. ఈ గగన్ మనకి ఎయిర్ ట్రాఫిక్ని బాగా ఇంప్రూవ్ చేసే, ఎయిర్ ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి, ఎయిర్ ట్రాఫిక్ని ఇంకా బాగా ఎఫిషియెంట్గా మానిటర్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ మెయిన్లీ దిస్ ప్రాజెక్ట్ వర్ టేకన్ బై ఇస్రో విత్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇస్రో సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ రియూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ RLV-TD ఇంతకు ముందు చూసాం. నెక్స్ట్, ISRO created a new record of launching most satellites simultaneously on one rocket by launching 104 satellites into orbit. ఒకే రాకెట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ తీసుకెళ్లిన రికార్డ్ కూడా ఇస్రో క్రియేట్ చేసింది అనమాట. ఇప్పుడు 2017లో ఇండియా సర్పాసెస్ చైనా విచ్ లాంచ్ 39 satellites in one mission. PSLV C-37 rocket launched these satellites. It is a path breaking solution for commercially efficient and low cost satellite launch. ఒక రాకెట్ వెళ్ళింది అంటే ఆ రాకెట్లో ఎన్ని శాటిలైట్స్ వెళ్ళాయి అనేది చూసుకోవాలి. అదే కాస్ట్ ఎఫిషియన్సీ అనమాట. సో ఇంతకుముందు రష్యా 39 శాటిలైట్స్ ఒక సింగిల్ రాకెట్ ద్వారా పంపించింది. దాన్ని బీట్ చేసింది ఇస్రో ఇన్ 2017 104 శాటిలైట్స్ని పంపించింది. నెక్స్ట్, ఇండియా హ్యాడ్ టు డిపెండ్ ఆన్ ఫారెన్ లాంచెస్ ఫర్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ weighing more than 2300 kg. ఇంతకుముందు ఇండియా ఫారెన్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ మీద డిపెండ్ అయిందనమాట. దాని కమ్యూనికేషన్ శాటిలైట్స్ వెయిట్ ఏదైనా 2300 kg కన్నా ఎక్కువ ఉంటాయి. But with the successful launch of communication satellite GSAT-19 in 2017, India became a self-reliant in launching 4-ton class of satellites and 4000 kg satellites for geosynchronous missions. In 2018, ISRO's PSLV C-43 lifted off with India's Hyper Spectral Imaging Satellite HISIS under. This is the country's best high resolution satellite ever. This is our India's best high resolution satellite. చాలా హై రెసల్యూషన్స్లో పిక్చర్స్ని తీసుకోగలదు అనమాట ఇమేజింగ్ శాటిలైట్ ఇది. 2013లో PSLV C-43 తీసుకెళ్ళింది, విచ్ కెన్ స్టడీ ఎర్త్ సర్ఫేస్ ఇన్ విజిబుల్, నియర్ ఇన్ఫ్రారెడ్ అండ్ షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రీజన్స్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. In 2018, GSAT-7A satellite was launched by the ISRO. It was dubbed as India's Angry Bird. దీన్ని ఇండియాస్ యాంగ్రీ బర్డ్ అంటారు GSAT-7A, విచ్ బూస్ట్ ద కమ్యూనికేషన్ కేపబిలిటీస్ ఆఫ్ IAF. ఇది డిఫెన్స్ కమ్యూనికేషన్ని ఇంక్రీజ్ చేయడానికి మెయిన్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట, వీళ్ళకి పనికొస్తుంది GSAT-7A. సో దీన్ని ఇస్రో లాంచ్ చేసిన 2018లో. ఇట్ కెన్ కనెక్ట్ ఆల్ అసెట్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆల్ అసెట్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని కనెక్ట్ చేయగలదు ఇది, like planes, airborne early warning control platforms, drones, ground stations, and thus enabling the force to build a centralized network. Centralized network ద్వారా అంత కమ్యూనికేషన్ నెట్వర్క్ని కలపగలదు అనమాట GSAT-7A. అందుకే దీన్ని ఇండియాస్ యాంగ్రీ బర్డ్ అన్నారు. నెక్స్ట్ టైం వచ్చి PSLV C-43 in 2019లో సక్సెస్ఫుల్లీ లాంచ్ ద ఫస్ట్ మిషన్ ఆఫ్ PSLV QL. చెప్పాక PSLV చాలా వేరియంట్స్ ఉంటాయని, PSLV QL వేరియంట్, దీనిలో 4 స్ట్రాప్-ఆన్ మోటార్స్ ఉంటాయి. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఎమిసాట్ అంటారు. 2019లో ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ శాటిలైట్ ఇస్రో లాంచ్ చేసింది. ఇట్ ఈస్ కేపబుల్ టు ప్రొవైడ్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హోస్టల్ రాడార్స్ ప్లేస్డ్ అట్ ద బార్డర్స్లో ఎక్కడెక్కడైనా మన ఎనిమీస్ ఎవరైనా రాడార్స్ పెడితే వాటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు అనమాట. సో మన చైనీస్ ట్రూప్స్తో గొడవ అయినప్పుడు కూడా ఎమిసాట్ చాలా హెల్ప్ అయింది. ఇన్ 2019 RISAT-2B, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను రీసాట్ శాటిలైట్స్ గురించి. ఇవి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ అనమాట. దిస్ రాడార్ ఇమేజ్ శాటిలైట్ కెన్ టేక్ హై రెసల్యూషన్ ఇమేజెస్ ఈవెన్ ఇన్ క్లౌడీ కండిషన్స్. మన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, చాలా శాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏమైనా వెదర్ ఫినామినా ఏమైనా అడ్డొస్తే అక్కడ ఆబ్జెక్ట్ పిక్చర్ని క్లియర్గా మెజర్ చేసి క్యాప్చర్ చేసి ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి. సో అలాంటి కండిషన్స్లోని మనకి RISAT-2B అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది వెదర్ ఫినామినా ఎలా ఉన్నా సరే ఈ RISAT-2B శాటిలైట్ నుంచి మనకు ఆ ఇమేజ్ ఎలా ఉంది అనేది ఆబ్జెక్ట్ ఆ డైమెన్షన్స్తో ప్రొవైడ్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్, 22 July 2019, అందరూ గుర్తుపెట్టుకోవాలి, డేట్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్ అచీవ్మెంట్,
ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్ చంద్రయాన్ 2 మిషన్. ఇస్రో చంద్రయాన్ 2 మిషన్ లాంచ్ చేసింది. ఇది కంప్రైజెస్ ఆఫ్ ఇండిజినస్, గుర్తుపెట్టుకోండి, ఇండిజినస్ ఆర్బిటర్, ల్యాండర్ నేమ్ విక్రమ్, రోవర్ నేమ్ ప్రజ్ఞాన్, ఇవన్నీ ఇండిజినస్లీ బిల్ట్ వితౌట్ రష్యన్ హెల్ప్. ఫస్ట్ ఇనిషియల్గా రష్యా హెల్ప్ చేస్తుంది, తర్వాత ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోయారు. సో ఇండిజినస్లీ బిల్ట్. ఇఫ్ దిస్ లూనర్ మిషన్ ఈజ్ సక్సెస్ఫుల్, ఇండియా విల్ బికమ్ 4th కంట్రీ టు సాఫ్ట్ ల్యాండ్ ఎ రోవర్ ఆన్ ద మూన్ ఆఫ్టర్ రష్యా, యుఎస్ అండ్ చైనా. యుఎస్, చైనా, రష్యా తర్వాత 4th కంట్రీ అయ్యేది ఇండియా, ఒకవేళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయి ఉంటాయి మిషన్. బట్ స్టిల్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్, ఇస్రో మిస్ దిస్ అచీవ్మెంట్ వెరీ నారోలీ, చాలా తక్కువ గ్యాప్లో ఈ అచీవ్మెంట్ మిస్ అయింది. బట్ స్టిల్ ఇమీడియట్గా ఇస్రో ఏం చేసింది, చంద్రయాన్ 2 మిషన్ని రిపీట్ చేస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ చంద్రయాన్ 3. సూన్ చంద్రయాన్ 3 విల్ బి లాంచ్డ్ బై ఇస్రో. నెక్స్ట్, గగన్యాన్ 2 2022 మిషన్. ఇట్ ఈస్ అన్ ఇండిజినస్ మిషన్ దట్ వుడ్ టేక్ ఇండియన్ ఆస్ట్రోనట్స్ టు స్పేస్. ఇస్రోస్ GSLV Mark 3, ద 3 స్టేజ్ హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ విల్ బి యూజ్డ్ టు లాంచ్ గగన్యాన్. GSLV Mark 3 యూజ్ చేస్తారు. అలాగే ఇస్రో దీనికోసమే ఇంతకుముందు ఇస్రో సక్సెస్ఫుల్లీ క్యారీడ్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ఇండిజినస్ క్రూ ఎస్కేప్ సిస్టమ్. ఇట్ ఈస్ అ క్రూషియల్ టెక్నాలజీ ఫర్ లాంచింగ్ ఆస్ట్రోనట్స్ ఇన్ టు స్పేస్. ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏంటంటే, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఎస్కేప్ మెజర్ దట్ ఈస్ డిజైన్ టు క్విక్లీ పుల్ ద క్రూ మాడ్యూల్ and the astronauts away from the launch vehicle to a safe distance in case of malfunction in the initial launch stage. మనకి ఇనిషియల్గా లాంచ్ అయ్యేటప్పుడు ఏదైనా మాల్ ఫంక్షన్ వస్తే లోపల ఉన్న పర్సన్స్కి ఏం కాకుండా ఉండాలని క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది ఒక ఎమర్జెన్సీ ఎస్కేప్ మెజర్ అనమాట. దీన్ని డిజైన్ చేసి పెడతారు. సో వాళ్ళని ఇమీడియట్గా అక్కడి నుంచి రాకెట్ని చాలా దూరంగా తీసుకెళ్ళి డ్రాప్ చేయడం వల్ల వాళ్ళని సేవ్ చేయొచ్చు అనమాట. సో దిట్ ఈస్ ద క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెక్నాలజీ ఈజ్ ద వెరీ క్రూషియల్ ఫర్ గగన్యాన్ మిషన్. ఇవన్నీ కూడా ఇస్రో మేజర్ అచీవ్మెంట్స్. Thank you very much. If you really like this video, please subscribe to our channel Groups Master and also press the bell icon for regular updates and notifications. Please like this video and also share this video with your friends. Thank you very much.